తన్నీరు హరీష్ రావు తెలంగాణ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్. చెరగని చిరునవ్వు ఆయన సొంతం. పార్టీకి సమస్య వస్తే వెంటనే రంగంలోకి దిగి పరిష్కారం చూపే నాయకుడు. ప్రతి నాయకుడిని కలుపుకు వెళ్లే స్వభావం. ఇవి బీఆర్ఎస్ కార్యకర్తల మనోభావం. బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు హరీష్ రావు చేపడితే తప్ప పార్టీ కోలుకునే పరిస్థితి లేదు అని కార్యకర్తల అభిప్రాయం. తన్నీరు హరీష్ రావుపై ప్రత్యేక కథనం ది మ్యాడ్ రిపోర్టర్లో. తన్నీరు హరీష్ రావు ప్రత్యర్థులు సైతం ఇష్టపడే అతి తక్కువ మంది నాయకుల్లో హరీష్ రావు ఒకరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం ఆయన సొంతం. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్లే నాయకుడు. నమ్ముకున్న వారికి సముచిత న్యాయం చేస్తారు అని కార్యకర్తల నమ్మకం. పిలిపించుకుంటున్నారు. వ్యక్తిగతంగా ఎంతటి మృదు స్వభావో. రాజకీయ పరంగా చూస్తే ప్రత్యర్థుల మీద దూకుడుగా ముందుకు వెళ్తారు. ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధిస్తూ గెలుపుకి కెరాఫ్ అడ్రస్గా కారు పార్టీ ట్రబుల్ షూటర్గా పేరుగాంచిన హరీష్ రావు వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం సాగిందిలా. హరీష్ రావు జూన్ 1972 మెదక్ జిల్లా సిద్దిపేట సమీపంలోని చింతమడక గ్రామంలో నివాసం ఉంటున్న సత్యనారాయణ లక్ష్మీబాయి దంపతులకు జన్మించారు. హరీష్ రావు తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. హరీష్ రావు ప్రాథమిక విద్యను స్థానికంగా ఉన్న వాణినికేతన్ పాఠశాలలో పూర్తి చేశారు. ఆ తరువాత హైదరాబాద్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్లో డిప్లొమా పూర్తి చేసి కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. అనంతరం హరీష్ రావుకు శ్రీనితరావుతో వివాహమైంది. వీరికి 2 పిల్లలు. కుమారుడు ఆర్చిష్మాన్, కుమార్తె వైష్ణవి. బాల్యం నుంచే రాజకీయాలను ఒంటబట్టించుకున్నారు. చదువుకునే రోజుల నుంచే అన్ని విషయాల్లో మేనమామ కేసీఆర్కి చేదోడు వాదోడుగా ఉండేవారు. ఇక ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత హరీష్ రావు కారు పార్టీలో చేరి కీలకంగా వ్యవహరించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించారు హరీష్ రావు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు. 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు హరీష్ రావు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేశారు. దాంతో కేసీఆర్ పోటీ చేసిన సిద్దిపేట శాసన సభ స్థానానికి అక్టోబర్ 2004లో ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బరిలో దిగిన హరీష్ రావు 24,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాజీనామా చేసి 2008 ఉప ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి రెండోసారి 58,935 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సిద్దిపేట నుంచి పోటీ చేసిన హరీష్ రావు మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ఆయన తన సమీప అభ్యర్థిపై 64,677 ఓట్ల తేడాతో గెలిచారు. అలాగే 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ విజయం సాధించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట నుంచే మరోసారి బరిలోకి దిగి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత కేసీఆర్ క్యాబినెట్లో మినిస్టర్గా చేశారు. నూతన రాష్ట్రంలో రాష్ట్ర సాగునీరు, మార్కెటింగ్ అండ్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా సేవలందించారు హరీష్ రావు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 1,20,650 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నారు. 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరోసారి కేసీఆర్ క్యాబినెట్లో ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2023 ఎన్నికల్లో మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించి అతి చిన్న వయస్సులో ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సాధించారు.
హరీష్ రావు నిరంతరం క్షేత్రస్థాయిలో యువ కార్యకర్తలను, పార్టీ శ్రేణులను బలోపేతం చేసి ప్రత్యర్థులకు చెమటలు పట్టించటంలో దిట్ట. కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయంలో హరీష్ రావు కీలక పాత్ర పోషించేవారు. హరీష్ రావు వ్యూహ రచన చేస్తే గులాబీ పార్టీ గెలుపు ఖాయమని, హరీష్ రావుకు పార్టీ పగ్గాలు ఇస్తే తప్ప పార్టీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు అని కార్యకర్తలు బలంగా విశ్వసిస్తున్నారు. కేసీఆర్ సైతం ఒకసారి మాట్లాడుతూ, ఆరగుడుల బుల్లెట్, ట్రబుల్ షూటర్, తనను మించిన నాయకుడు అని ప్రశంసించారంటేనే ఆయన గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు అని గులాబీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ది మ్యాడ్ రిపోర్టర్. వి వర్క్ ఫర్ గ్రౌండ్ రియాలిటీ అండ్ జెన్యూనిటీ. మరిన్ని వీడియోల కొరకు ది మ్యాడ్ రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.